నెక్స్ట్ నెంబర్ సిస్టంలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఈ స్క్వేర్ రూట్ మరియు క్యూబ్ రూట్ అంటే వర్గమూలాలు మరియు ఘనమూలాలు టాపిక్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 లేదా 2 ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. సో ఎవరైనా టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే వారికి కూడా ఈ టాపిక్ నుంచి కంపల్సరీ 1 లేదా 2 బిట్స్ రావడం జరుగుతుంది. అంటే 1 మార్క్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. సో మరి ఈ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి మరియు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వర్గమూలాలు మరియు ఘనమూలాలు. సో ఫస్ట్ వన్, ఇందులో కొన్ని కీ పాయింట్స్ నేర్చుకున్నారు. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే ఏ నెంబర్ యావ్ n digits, ఏ స్క్వేర్ నెంబర్ యావ్ 2n or 2n-1. అంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క వర్గంలో n అంకెలు ఉంటాయి అంటే 2n లేదా 2n-1 అంకెలు ఉంటాయి. ఏ నెంబర్ యావ్ n digits, it is square number yav n 2n or 2n-1 digits. అంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క వర్గంలో n అంకెలు ఉంటాయి అంటే 2n లేదా 2n-1 అంకెలు ఉంటాయి. అంటే సంఖ్యలో n అంకెలు ఉంటే దాని వర్గంలో n అంకెలు ఉంటాయి అంటే 2n లేదా 2n-1 అంకెలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ నెంబర్ యావ్ 5 digits, then its square number yav, how many digits అంటుండు. అంటే ఒక సంఖ్యలో 5 అంకెలు ఉంటే దాని వర్గంలో n అంకెలు ఉంటాయి అంటుండు. సో ఒక సంఖ్యలో 5 అంకెలు ఉంటే దాని వర్గంలో ఎన్ని ఉంటాయి అంటుండు. దాని వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి అంటుండు. దాని వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి అంటుండు. సో మనకి ఫార్ములా ఏంటిది? 2n or 2n-1. సో మనకి ఫార్ములా వచ్చేసి ఏంటంటే 2n or 2n-1. సో n అంటే ఎంత? 5 కదా. సో 2 into 5 or 2 into 5-1. 2 5s are అంటే 10 or 10-1 అంటే 9. అంటే ఒక సంఖ్యలో 5 అంకెలు ఉంటే దాని యొక్క వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 10 లేదా 9 అంకెలు ఉంటాయి. ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని వర్గంలో 2n లేదా 2n-1 అంకెలు ఉంటాయి. ఏ నెంబర్ యావ్ n digits, ఇట్ స్క్వేర్ నెంబర్ యావ్ 2n or 2n-1 digits. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, ఏ నెంబర్ యావ్ n digits, ఇట్ స్క్వేర్ నెంబర్ యావ్ n-2 digits when n is even number. సో n+1/2 where n is odd number. అంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క వర్గమూలంలో n/2 అంకెలు ఉంటాయి. ఎప్పుడు n సరి సంఖ్య అయితే. సో n+1/2 అంకెలు ఉంటాయి అప్పుడు n అనేది బేస్ సంఖ్య అయితే. అంటే ఏ నెంబర్ యావ్
n digits, a number of n digits, it is square root, it is square root, it is square root number, it's square root number of square root number of first one n minus 2 digits. ఫస్ట్ వన్ ఏంటంటే n minus 2 digits ఉంటాయి, n minus 2 digits where n is even number, where n is even number. సెకండ్ వన్ ఏంటంటే n plus 1/2, n plus 1/2 digits ఉంటాయి, n plus 1/2 digits where n is odd number, where n is odd number. సో అంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే n/2 అంకెలు ఉంటాయి. ఎప్పుడు n సరి సంఖ్య అయితే, ఒకవేళ n బేస్ సంఖ్య అయితే మాత్రం n plus 1/2 అంకెలు ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ రాసుకున్నట్టే తెలుగు మీడియంలో ఒక సంఖ్యలో n అంకెలుంటే ఒక సంఖ్యలో n అంకెలుంటే దాని వర్గమూలంలో ఫస్ట్ వన్ n/2 అంకెలుంటాయి, n/2 అంకెలుంటాయి. సెకండ్ వన్ ఏంటంటే n plus 1/2 అంకెలుంటాయి, n plus 1/2 అంకెలుంటాయి. ఎప్పుడు ఇది n సరి సంఖ్య అయితే, ఫార్ములా n/2, n బేస్ సంఖ్య అయితే ఫార్ములా ఏంటంటే n plus 1/2, ఇది సెకండ్ కాన్సెప్ట్ క్లియర్గా ఏం చెబుతుందంటే మనకి, ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ n digits it is square root number of n/2 if n is even number. సెకండ్ వన్ n plus 1/2 digits where n is odd number. అంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని వర్గమూలంలో n/2 అంకెలు ఉంటాయి, n సరి సంఖ్య అయితే. సో సెకండ్ వన్ ఏంటంటే n plus 1/2 అంకెలు ఉంటాయి, n బేస్ సంఖ్య అయినప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం దీని మీద. సో దీని మీద ప్రాబ్లం చూసినట్టయితే, ఒక సంఖ్యలో ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ 10 digits, it's square root number, it's square root number of how many digits? How many digits? ఒక సంఖ్యలో 10 అంకెలుంటే, ఒక సంఖ్యలో 10 అంకెలుంటే దాని వర్గమూలంలో ఎన్ని అంకెలుంటాయి, ఎన్ని అంకెలుంటాయి అంటుండు. దాని వర్గమూలంలో n అంకెలుంటాయి. చూడండి, ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ 10 digits ఇట్ స్క్వేర్ రూట్ నెంబర్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ అంటుండో. ఒక సంఖ్యలో 10 అంకెలుంటే దాని వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయి అంటుండో. ఇక్కడ n is equal to ఎంత అంటే n is equal to 10. సో n అనేది ఏంటిది ఈవెన్ నెంబర్ కాబట్టి ఫార్ములా ఏంటిదంటే n/2. ఫార్ములా వచ్చేసి n/2 అంటే 10/2. 10/2 is equal to ఎంత అంటే 5 digits ఉంటాయి. 10/2 ఈక్వల్ టు ఎంత 5 digits. సో ఆన్సర్ ఎంత అంటే 5 అంకెలు ఉంటాయి. అంటే ఇచ్చినటువంటి నెంబర్ అనేది సరి సంఖ్య అయితే
దాని వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటే ఏంటంటే దాన్ని బై 2 చేసుకోవాలి. ఒకవేళ ఈ 10 ప్లేస్లో గిట్క 9 ఉందనుకోండి, ఈ 10 ప్లేస్లో 9 ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటంటే 9 ఉంటే ఆన్సర్ ఏంటంటే సో n+1/2 ఫార్ములా. n+1/2 అంటే 9+1/2, 9+1/2 అంటే 10/2, 10/2 అంటే ఆన్సర్ ఎంత అంటే 5 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ అనేది ఇఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ వి చెక్ ద ఇఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ n/2, ఇఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ n+1/2. ఇది సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ థర్డ్ కాన్సెప్ట్ చూడండి. స్క్వేర్ నెంబర్స్ రాదారి 1 నుంచి 9 వరకు స్క్వేర్ నెంబర్స్ రాదారి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. ఇవి స్క్వేర్స్ 1 నుంచి 10 వరకు స్క్వేర్ చూడండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. సో మీరు ఈ నెంబర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి థర్డ్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యావ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యావ్ a perfect square number have not last digit have not last digit 2, 3, 7 or 8. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య చివరిలో ఇవి రావంట. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యావ్ నాట్ ఈ లాస్ట్ డిజిట్ 2, 3, 7, 8. ఇప్పుడు చూడండి 1 వచ్చింది, 4 వచ్చింది, 9 వచ్చింది, 16, 5, 0, 1, 4, 9, 6. అంటే ఏ ఖచ్చిత వర్గ సంఖ్య చివరిలో లేనటువంటి అంకెలు ఏంటంటే సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చెప్పే పాయింట్స్ అనేవి ఈ కీ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చిత వర్గ సంఖ్య చివరలో చివరలో లేని అంకెలు అంటే 1ల స్థానంలో లేనటువంటి అంకెలు ఏంటి అంటే 2, 3, 7 and 8. సో ఇవి ఖచ్చిత వర్గ సంఖ్య చివరిలో రానటువంటి అంకెలు ఏంటి అంటే 2, 3, 7, 8. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య చివరిలో 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి, మీకు ఒక నెంబర్ ఇచ్చి ఇది ఖచ్చిత వర్గమా కాదా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1732 ఉంది. 1732 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటుండు. ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమంటుందంటే ఇక్కడ క్వశ్చన్ మనకి 1732 అనేది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందా అంటుండు. అంటే 1732 ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందా కాదా టెస్ట్ చేయాలంటే మనం ఆ డిజిట్లో లాస్ట్ డిజిట్ చూడగానే ఈ లాస్ట్ డిజిట్ అనేది ఈ 4గింట్లో ఏ ఉన్నా కానీ అది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. అంటే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ నాట్ లాస్ట్ డిజిట్ 2, 3, 7 or 8. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 2 వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి అంకె 2 ఉంది కాబట్టి అది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే చూడండి, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్
a perfect square number digital sum, a perfect square number, a perfect square number digital sum, digital sum, digital sum is always 1479, 147 అంటే ఖచ్చిత వర్గ సంఖ్య యొక్క అంకమూలము. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడితే వచ్చేదాన్ని మనం అంకమూలం అంటాము. అదేంటంటే 1479. సో ఖచ్చిత వర్గ సంఖ్య అంకమూలము ఖచ్చిత, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. సో ఖచ్చిత వర్గ సంఖ్య అంకమూలము ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1 or 4 or 7 or 9, 147 or 9, 147 or 9 అందులో ఏదైనా కావచ్చు. అంటే వాటి యొక్క అంకమూలము 1 అయినా కావచ్చు, 4 అయినా కావచ్చు, 7 అయినా కావచ్చు, 9 అయినా కావచ్చు. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిటల్ సమ్ ఈజ్ ఆల్వేస్ 147 or 9, 147 or 9. ఒకసారి చూడండి, 1 స్క్వేర్ ఇక్కడ యాడ్ చేస్తే ఎంత 1, 4, 9, ఇది యాడ్ చేయండి 7 వస్తుంది. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 వస్తుంది. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9. సో 6 + 4 అంటే 10, 10 అంటే 1. ఇక్కడ చూడండి 9 + 4 అంటే 30, మళ్ళీ యాడ్ చేస్తే 4. సో ఇక్కడ ఎంత 9. అంటే చూడండి మనకి ఏమొస్తున్నాయి 1, 4, 7, 9. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య యొక్క డిజిటల్ సమ్ ఈజ్ ఆల్వేస్ 1479, 1479. నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ form 4a or 4a plus 1. 4a అంటే జనరల్ ఫామ్. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ జనరల్ ఫామ్ వచ్చేసి మనకి 4a or 4a plus 1. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య సాధారణ రూపం ఎలా ఉంటుందంటే ఖచ్చిత వర్గ సంఖ్య సాధారణ రూపం వచ్చేసి మనకి 4a or 4a plus 1, 4a or 4a plus 1. సో ఖచ్చిత వర్గ సంఖ్య యొక్క సాధారణ రూపము 4a or 4a plus 1. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ జనరల్ ఫామ్ 4a or 4a plus 1. నెక్స్ట్ 6th one. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ divisible by 4 leaves remainder 0 or 1. అంటే ఒక ఖచ్చిత వర్గ సంఖ్యని 4 చేత డివైడ్ చేస్తే, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుందంటే 0 or 1 వస్తుంది. 0 or 1 వస్తుంది. అంటే ఒక ఖచ్చిత వర్గ సంఖ్యను మనం 4తోనే డివైడ్ చేస్తే వచ్చు శేషాలు ఏమిటంటే 0 or 1. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చిత వర్గ సంఖ్య 9, 9ని 4తో డివైడ్ చేయాలి. 9ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 1. నెక్స్ట్ 16 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు, దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. అంటే ఒక ఖచ్చిత వర్గ సంఖ్యని 4 చేత భాగిస్తే వచ్చు శేషాలు ఏంటంటే 0 or 1. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి మరి ఇదే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ డివైడ్ బై 8 లీవ్స్ రిమైండర్ 0 or 1 or 4. అంటే ఒక ఖచ్చిత వర్గ సంఖ్యని 8 చేత భాగిస్తే వచ్చు శేషాలు 0 లేదా 1 లేదా 4. అంటే ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ సింపుల్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే n స్క్వేర్.
ఎన్ ఇంటూ ఎన్ అని అర్థం. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని ఎన్ స్క్వేర్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏమొస్తాయి అంటే 0 ఆర్ 1 ఆర్ 4, 0 ఆర్ 1 ఆర్ 4. అంటే ఏదైనా ఒక ఖచ్చిత వర్గ సంఖ్య ఎన్ స్క్వేర్ అంటే ఏంది, ఎన్ ఇంటూ ఎన్. ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్య చేత గుణిస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే ఆ సంఖ్య యొక్క వర్గము అంటాము. ఆ సంఖ్య యొక్క వర్గము. ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్య చేత గుణిస్తే వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతుందో దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు, ఖచ్చిత వర్గ సంఖ్య అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకోండి. 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే రిమైండర్ వచ్చేసి 1. మరి 16ని 8తో డివైడ్ చేద్దామని అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. నెక్స్ట్ 25 ఉంది. 25ని 8తో డివైడ్ చేద్దాం. 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 8 3 సార్ 24 పోతే 1 ఉంది. నెక్స్ట్ 36 ఉంది. 36ని 8తో డివైడ్ చేద్దాం. 8 4 32 పోతే రిమైండర్ ఎంత అంటే 4. అంటే ఏదైనా ఒక ఖచ్చిత వర్గ సంఖ్యని 8 చేత భాగిస్తే వచ్చు శేషాలు ఏంటంటే 0 ఆర్ 1 ఆర్ 4, 0 ఆర్ 1 ఆర్ 4. అంటే 4 చేత భాగిస్తే వచ్చే శేషాలు 0 లేదా 1. 8 చేత భాగిస్తే వచ్చు శేషాలు 0 లేదా 1 లేదా 4. అంటే ఈ మూడిట్లో ఏదైనా ఉండవచ్చు. ఇది 7th పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 8th పాయింట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సో 50 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ whole square. Last two digits are same. Last two digits are same. అంటే x square, so x square 50 plus or minus x whole square 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్లో ఎల్ స్క్వేర్లా చివరి రెండు అంకెలు సమానము. చివరి రెండు అంకెల సంఖ్య సమానము. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటిది? ఎక్స్ స్క్వేర్ 50 plus or minus x whole square 100 plus or minus x whole square last two digits are same. అంటే x square 50 plus or minus x whole square 100 plus or minus x whole square లా చివరి రెండు అంకెల సంఖ్య సమానము అంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 స్క్వేర్ చేద్దాం. x = 4 తీసుకున్నారు. x = 4 తీసుకుంటే సో x స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 16 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 50 ప్లస్ ఎక్స్, సో 50 ప్లస్ ఎక్స్ తీసుకున్నారు. 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 50 ప్లస్ ఎక్స్ అంటే 54 హోల్ స్క్వేర్. 54 హోల్ స్క్వేర్ అంటే 2916. నెక్స్ట్ ఈసారి 100 ప్లస్ ఎక్స్ తీసుకున్నారు. 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 100 ప్లస్ ఎక్స్ అంటే 100 ప్లస్ 4 అంటే 104 హోల్ స్క్వేర్. సో 104 హోల్ స్క్వేర్ అంటే 108 16. నెక్స్ట్ ఈసారి 50 మైనస్ ఎక్స్ తీసుకున్నారు. సో 50 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 50 మైనస్ ఎక్స్ అంటే 4 కదా. సో 50 మైనస్ 4 అంటే 46 హోల్ స్క్వేర్. 46 హోల్ స్క్వేర్. మరి 46 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 50కి ఎంత తక్కువ ఉందో చూడండి. 50కి ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. కాబట్టి 25 మైనస్ 4 అంటే 25 మైనస్ 4 అంటే 21. 4 స్క్వేర్ అంటే 16. నెక్స్ట్ ఈసారి 100 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 100 మైనస్ ఎక్స్ అంటే 100 మైనస్ 4 హోల్ స్క్వేర్. 100 మైనస్ 4 అంటే 96 హోల్ స్క్వేర్. 96 హోల్ స్క్వేర్ అంటే
9216 చూడండి ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ చేసిన ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 16 వస్తుంది, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 16, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 16, సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 16, సో ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 16. అంటే దీన్ని బట్టి మనకి క్లియర్గా కాన్సెప్ట్ ఏం అర్థమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ 50 + r - x హోల్ స్క్వేర్ 100 + r - x హోల్ స్క్వేర్ల చివరి 2 అంకెల సంఖ్య సమానము. సో ఇట్ ఈస్ ద ఈ స్లైడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నెక్స్ట్ చూడండి, ఇవి ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నటువంటి 8 కీ కాన్సెప్ట్. వీటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చేసుకున్నారు. ఇక్కడ 9th వన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, 1 స్క్వేర్ అంటే 1 అని, 2 స్క్వేర్ అంటే 4 అని, 3 స్క్వేర్ అంటే 9 అని, 4 స్క్వేర్ అంటే 16 అని, 5 స్క్వేర్ అంటే 25 అని, 6 స్క్వేర్ అంటే 36 అని, 7 స్క్వేర్ అంటే 49 అని, 8 స్క్వేర్ అంటే 64 అని, 9 స్క్వేర్ అంటే 81 అని, 10 స్క్వేర్ అంటే 100 అని నేర్చుకున్నాం. ఇది స్క్వేర్ చేయటము. మరి ఇప్పుడు స్క్వేర్ నెంబరు ఇక్కడ చూడండి, వర్గ సంఖ్య ఉంది ఇక్కడ, స్క్వేర్ నెంబరు, స్క్వేర్ రూట్ నెంబరు అంటే వర్గమూలము, స్క్వేర్ నెంబరు రైట్. స్క్వేర్ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్, ఒకట స్థానంలోనే అంకె. వర్గ సంఖ్య దాని యొక్క వర్గమూలము, ఇది వర్గ సంఖ్య, ఇది వర్గమూలము. సో 1 ఉందనుకోండి, లాస్ట్ డిజిట్ 1 ఉంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ వర్గమూలంలో ఏం రావచ్చు అంటే 1 స్క్వేర్ అంటే 1 కదా, సో 1 రావచ్చు, 1 or 9. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వర్గమూలం కనుక్కోవటానికి. సో 1 ఉంటే చివరిన 1 రావచ్చు, 9 రావచ్చు. నెక్స్ట్ 5 ఉంటే ఏమొస్తుందంటే 5 ఉంటే 5నే వస్తుంది. నెక్స్ట్ 5 ఉంటే 5నే, 0 ఉంటే 0నే వస్తుంది, 5 ఉంటే 5నే వస్తుంది, 0 ఉంటే 0నే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 4 ఉందనుకోండి, 4 ఉంటే చివరిన 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 రావచ్చు ఆర్ 8 రావచ్చు, 2 రావచ్చు ఆర్ 8 రావచ్చు. ఒకవేళ చివరిన 9 ఉందనుకోండి, దానికి స్క్వేర్ రూట్లు ఏం రావచ్చు అంటే 3 or 7 రావచ్చు, ఇవన్నమాట. సో 1 ఉంటే ఏం రావచ్చు అంటే 1 or 9 రావచ్చు, 5 ఉంటే లాస్ట్ డిజిట్ 5 వస్తుంది, 0 ఉంటే 0 వస్తుంది. ఒకవేళ చివరిన 4 ఉంటే దాని యొక్క వర్గమూలంలో చివరిన ఏం రావచ్చు అంటే 2 or 8 రావచ్చు. ఒకవేళ చివరిన 9 ఉందనుకోండి వర్గ సంఖ్యలో, దాని యొక్క వర్గమూలంలో ఏం రావచ్చు అంటే 3 or 7 రావచ్చు, ఇది 9th వన్. 10th కాన్సెప్ట్ ఏంటంటే 10th కాన్సెప్ట్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యావ్ లాస్ట్ డిజిట్ ఇస్ 5, 10th digit ఇస్ ఆల్వేస్ 2. అంటే ఒక ఖచ్చిత వర్గ సంఖ్య చివరిన 5 ఉంటే దాని 10ల స్థానంలో ఎల్లప్పుడూ 2 ఉంటుంది. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఈజ్ 5, its 10th place is always its 10th place is always 2. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య చివరన 5 ఉంటే, ఖచ్చిత వర్గ సంఖ్య చివరన 5 ఉంటే దాని 10ల స్థానంలో
పదుల స్థానంలో దాని పదుల స్థానంలోని అంకె ఎల్లప్పుడూ 2. దాని పదుల స్థానంలోని అంకె ఎల్లప్పుడూ 2. అంటే ఒక ఖచ్చిత వర్గ సంఖ్య ఇచ్చినటువంటిది వర్గ సంఖ్య అనేది ఖచ్చిత వర్గ సంఖ్య అయినట్లయితే దాని చివరన 1వ స్థానంలో 5 ఉంటే పదుల స్థానంలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే 2 ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కీ పాయింట్. నెక్స్ట్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యావ్ లాస్ట్ డిజిట్ ఈజ్ 6. లాస్ట్ digit is 6. Its tens place is always odd number. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య చివరిలో 6 ఉంటే దాని పదుల స్థానంలో ఎల్లప్పుడూ బేస్ సంఖ్య వస్తుంది. ఖచ్చిత వర్గ సంఖ్య చివరిలో 6 ఉంటే దాని పదుల స్థానంలో ఎల్లప్పుడూ బేస్ సంఖ్య వస్తుంది. దాని పదుల స్థానంలో ఎల్లప్పుడూ బేస్ సంఖ్య వస్తుంది. అంటే ఇచ్చినటువంటిది ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యి దాని యొక్క 1వ స్థానంలో 6 ఉంటే పదుల స్థానంలో వచ్చేటటువంటి నెంబర్ ఎల్లప్పుడూ కూడా ఏంటంటే అది బేస్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇచ్చినటువంటి వర్గ సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అయి చివరన 0 ఉంటే పదుల స్థానంలో కూడా ఏముంటుందంటే 0నే ఉంటుంది. అంటే ఖచ్చిత వర్గ సంఖ్య చివరన 0 ఉండి, అంటే ఇచ్చినటువంటి సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యండి చివరన 0 ఉంటే పదుల స్థానంలో కూడా 0నే ఉంటుంది. ఒకవేళ పదుల స్థానంలో 0 లేదంటే అది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. ఇవి కీ పాయింట్స్. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నానంటే, మరి ఇచ్చినటువంటి ఒక సంఖ్యకి వర్గమూలం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కనుక్కుందాం. హౌ టు ఫైండ్ అవుట్ ది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్. హౌ టు ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్. వర్గమూలం కనుగొనుట. వర్గమూలము కనుగొనుట. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద, ఒక ప్రాబ్లం తీసుకుందామని, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అన్నాడు అనుకోండి. 1296 అంటే దీన్నే రాయొచ్చు, ఇంకా ఇలా ఉంటుంది. √1296. సో దీని వాల్యూ అడుగుతుండు. అంటే 1296 యొక్క వర్గమూలము అంటుండ్రు. 1296 యొక్క వర్గమూలము 1296 యొక్క వర్గమూలము ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది వర్గమూలం కనుక్కోమంటుండు. 1296కి వర్గమూలం కనుక్కోమంటుండు. సో మనం దీనికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక్కుందాం. ఫస్ట్ ఏం కనుక్కుందాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 1 by 1 నేర్చుకున్నా. అంటే ఒక స్క్వేర్ రూట్ ని మనం ఎన్ని రకాలుగా సాల్వ్ చేయవచ్చు నేర్చుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 1296 ని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా
2 6 are 12, 2 4s are 8, 2 8s are. Next mala 2 3s are 6, 2 2s are 2 4s are. Next 220, 2 16s are 32, 2 2s are. Next one 220, 2 8s are 16, 2 1s are. Next 2 అయిపోయింది 320, so 327s are 81. Next one, so 3 9s are 27, మళ్ళీ 320, so 3 3s are 9. సో ఓవరాల్గా మనకి ఏమొచ్చిందంటే 1296. సో 1296 ఈక్వల్ టు చూడండి, సో 2 into 2 into 2 into 2 into నెక్స్ట్ 1 2 3 4 వచ్చినాయి. సో 3 into 3 into 3 into 3. సో ఈ విధంగా వచ్చినాయి. 1296ని ఫ్యాక్టరైజేషన్ రాస్తే మనకి ఇలా వచ్చింది. మనకి స్క్వేర్ రూట్ కావాలి. స్క్వేర్ రూట్ 1296 స్క్వేర్ రూట్ కావాలి. సో స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ రూట్ కావాలంటే దీనికి స్క్వేర్ రూట్ అనమాట. సింపుల్గా ఇక్కడ రాస్తుందండి. సో మనకి 1296 కదా స్క్వేర్ రూట్, ఇక్కడ స్క్వేర్ రూట్ పెడుతున్నాం. ఎప్పుడైతే స్క్వేర్ రూట్ పెడుతున్నామో 2 2 కింద అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఆ 2 ఈట్కి ఒకటి తీసుకోవాలి, 2 పేర్స్కి ఒకటి తీసుకోవాలి. ఇక్కడ 2కి ఒక 2 ఇంటూ ఇక్కడ 2కి ఒక 2 ఇంటూ ఇక్కడ 2 పేర్స్ ఒక 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 తీసుకోవాలి. సో 2 2s are 4, 4 3s are 12, 12 3s are ఎంత అంటే 36, 12 3s are ఎంత 36. సో ఆన్సర్ ఎంతంటే 36. మనం ఇది 6th 7th క్లాస్లో మనం ఈ విధంగా వర్గమూలాన్ని కారణాంకాలుగా ఈ విధంగా డివైడ్ చేసుకొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది మెథడ్ 1. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి మెథడ్ 2 వచ్చేసి ఇది కూడా మనం స్కూల్ లెవెల్లో చేస్తాం. మెథడ్ 2 వచ్చేసి బార్ మెథడ్ ఆర్ డాట్ మెథడ్. బార్ మెథడ్ ఆర్ డాట్ మెథడ్. బార్ మెథడ్ ఆర్ డాట్ మెథడ్. చూడండి ఇక్కడ 1296 కదా. సో 1296కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే దీన్నే భాగాహార మెథడ్ గాను కూడా డివిజన్ మెథడ్ కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 2 2 వీటి మీద బార్ కొట్టాలి 2 డిజిట్స్ మీద. ఇట్లా 2 2 కొన్ని సందర్భాలు ఇక్కడ మనకి 1 డిజిట్ కూడా రావచ్చు, కొన్ని సందర్భాలు ఇక్కడ మనకి లాస్ట్లో 1 డిజిట్ కూడా రావచ్చు. సో ఇప్పుడు ఈ 12 అనేది సో ఏ రెండింటి ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా 1 1s are ఎంత 1, ఇక్కడ ఏ నెంబర్ పెడితే ఇక్కడ అదే నెంబర్ రావాలి. సో 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are ఎంత అంటే 16. కాబట్టి 3 3s are తీసుకున్నారు. ఇక 3, సో 3 into 3 అంటే 9, 3 3s are ఎంత అంటే 9. సో 12లో 9 పోతే సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అంటే 3 వస్తుంది. 12లో 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే 3 వస్తుంది. సో మళ్ళా ఈ 2 డిజిట్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 డిజిట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఎంత ఉందో అదే నెంబర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఉంటే 3 ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ నెంబర్ ఈజ్ యాడింగ్. సో 3 + 3 ఎంతంటే 6, 3 + 3 అంటే 6. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే డిజిట్ పెడతామో ఇక్కడ కూడా అదే డిజిట్ పెట్టాలి. చూడండి ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది, సారీ 6 ఉంది. 6 అంటే ఇక్కడ 4 రావచ్చు, 6 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. సో 64 4s are ఎంత అంటే 256. అంటే ఇక్కడ 4 పెడితే 64 4s are ఎంత అంటే 256. సో 66 6s are ఎంత అంటే 396. ఇక్కడ ఓవరాల్గా రిమైండర్ ఏమొస్తుందంటే మనకి 0 రిమైండర్ వస్తుంది. 0 రిమైండర్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ రిమైండర్ 0 వస్తుందో ఇక్కడ ఉన్నటువంటిదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఈక్వల్ టు ఎంత అంటే 36. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ 3. మెథడ్ 3 ఏంటంటే అప్రాక్సిమేషన్ ఎస్టిమేషన్ మెథడ్. ఎస్టిమేషన్ మెథడ్
మరి ఎస్టిమేషన్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తామంటే సో 1296 ఇచ్చినటువంటి నెంబర్లో లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. ఓన్లీ లాస్ట్ డిజిట్ ఏముంది 6 ఉంది. మరి లాస్ట్ డిజిట్ 6 అంటే దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో ఏం రావచ్చు అంటే 4 రావచ్చు లేదా 6 రావచ్చు. అంటే ఒక వర్గ సంఖ్యలో చివరన 6 ఉంటే సో లాస్ట్ డిజిట్ ఏం రావచ్చు అంటే వర్గమూలంలో 4 or 6 రావచ్చు. 4 or 6. ఇక ఈ 2 అంకెలను తీసేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1296 ఓన్లీ యూనిట్ ప్లేస్ ఏంటంటే 6 ఉంది. 6 అంటే దాని యొక్క వర్గమూలంలో చివరిని ఏం రావచ్చు అని చెప్పుకున్నాం 4 or 6 రావచ్చు అని చెప్పుకున్నాం. 4 or 6. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ 1296లో లాస్ట్ 2 డిజిట్ వదిలేయాలి. వదిలేసి ఇక రిమైనింగ్ ఇక్కడ ఏముంది 12 అనేది ఏ 2 వర్గాల సంఖ్యల మధ్యలో ఉందో చూసుకోవాలి. అంటే దీనికంటే ముందు వర్గ సంఖ్య, దీని తర్వాత వర్గ సంఖ్య చూసుకోవాలి. అంటే ఇది ఎలా ఉంది 3² is less than 12 is less than 4². అంటే 3² అంటే 9, 4² అంటే 16. సో ఇక్కడ మరి ముందున్నటువంటి సంఖ్య దీనికంటే ఎక్కువ ఉంది, 4² అంటే ఎక్కువ కాబట్టి 3 తీసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 34 or 36 అవుతుంది. 34 or 36 అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ తీసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో సో దాని చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 3² అంటే ఎంత 9, ఇక్కడ ఎంత ఉంది 12 కదా 12. 4² అంటే ఎంత 16. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి రెండిట్ల ఆన్సర్ 34 అయినా కావచ్చు 36 అయినా కావచ్చు. మా 34 36 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో 3 దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 3 4s are ఎంత అంటే 12. 3 4s are ఎంత 12. సో ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఈ 2 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది సేమ్ ఉన్న ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ సేమ్ ఉన్నా ఎక్కువ ఉన్నా హైయెస్ట్ వాల్యూ స్క్వేర్ రూట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ కంటే ఇక్కడున్న వాల్యూ తక్కువ ఉంటే అప్పుడు వచ్చే వాల్యూ తక్కువ నెంబర్ అవుతుంది. మరి ఇక్కడ ఎంత ఉంది 12 ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉంది 12 ఉంది. సో రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ ఇచ్చినటువంటి 2 నెంబర్లలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అదే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే అండర్ రూట్ ఆఫ్ 1296 అంటే 36. సో ఆన్సర్ ఏంటంటే 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మెథడ్ 3. నెక్స్ట్ మెథడ్ 4 ఏంటంటే లాస్ట్ 2 డిజిట్ మెథడ్. లాస్ట్ 2 డిజిట్స్ మెథడ్ అని చెప్పినాం. లాస్ట్ 2 డిజిట్స్ మెథడ్. రైట్. చూడండి ఇక్కడ మనకి 1296 అన్నాడు. ఇక్కడ మనకి కావాల్సింది 1296 కావాలి. 1296 మరి ఇక్కడ వచ్చినటువంటి 1296 కదా. సో ఆప్షన్ చూడండి 34, 36, నెక్స్ట్ 24, ఫర్ ఎగ్జాంపుల్ 124 ఇలా ఆప్షన్స్ ఇస్తారు మనకి. ఇలా ఆప్షన్లు ఇచ్చిండు అనుకోండి. నెక్స్ట్ మరి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత ఉంది 96 ఉంది. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత ఉందంటే మనకి 96 ఉంది. మరి లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 96 అంటే చూడండి మనకి ఏం చేస్తే 96 వస్తుంది 14² చేస్తే 196 వస్తుంది. లాస్ట్ 2 డిజిట్ నెంబరు మనకు ఓన్లీ లాస్ట్ 2 డిజిట్ నెంబర్ కావాలి. 14² అంటే 96. 14² అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 96. అంటే ఇప్పుడు మనకి ఇది 14² చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 96 వస్తుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏముంటుందంటే మనకి 50 - 14 హోల్ స్క్వేర్ కావచ్చు, 50 + 14 హోల్ స్క్వేర్ కావచ్చు, 100 - 14 హోల్ స్క్వేర్ కావచ్చు. సో 100 + 14
హోల్ స్క్వేర్ కావచ్చు. చూడండి, సో 50 + 14 అంటే 64 లేదు. సో 100 - 4 అంటే 86, ఇది కూడా లేదు. 100 + 14 అంటే 114, ఇది కూడా లేదు. సో 50 - 14 అంటే 36. సో ఆన్సర్ ఏంటంటే 36. ఆన్సర్ విల్ బి 36. సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ని 4 మెథడ్స్లో ఈజీగా సాల్వ్ చేయవచ్చును. ఈ విధంగా 4 మెథడ్స్లో మనం స్క్వేర్ రూట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చును.